దేవుని ఆజ్ఞలను పాటిస్తున్నారు, న్యాయ విధులను పాటిస్తూ ఉన్నారు, దేవుని దృష్టికి నీతిమంతులై ఉన్నారు. కానీ ఎలిజబెత్ గొడ్రాలు, అని ఎలిజబెత్ వృద్ధాప్యంలోనికి వచ్చేసింది. 13వ వచనం చదువుదా. అప్పుడు ఆ దూత, జకరియా భయపడకుము, నీ ప్రార్థన వినబడినది. జకరియా, నీ ప్రార్థన వినబడింది. ఎప్పుడు వినబడింది? ఎప్పుడు దేవుడు సమాధానం ఇచ్చాడు? ఎంతకాలం ప్రార్థన చేసి ఉంటాడు జకరియా? వృద్ధాప్యం వరకు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. వృద్ధాప్యం వరకు ఎలిజబెత్ నమ్మకంగా ఉంది. వృద్ధాప్యం వరకు ఎలిజబెత్, జకరియా దేవుణ్ణి నమ్మారు. జకరియాకి చెప్తున్నాడు, ఇదిగో నీ ప్రార్థన వినబడింది. ఈరోజు నీ ప్రార్థనకి ఇంకా జవాబు రాలేదా? జకరియా యొక్క ప్రార్థన వృద్ధాప్యం వరకు వచ్చే వరకు ఆగింది. కారణం ఏంటో తెలుసా? యేసయ్య పుట్టక ముందు 6 మాసాల ముందే యోహాను పుట్టాలి. అది ఆయన ఉద్దేశం, దేవుని ఉద్దేశం. యేసు కొరకు ఆయన మార్గం సరళం చేయాలి. ఈరోజు నీ జీవితంలో నీ ప్రార్థనకి జవాబు ఆలస్యం అవుతూ ఉందంటే దేవుని ఉద్దేశం ఏదో ఉంది అని దేవుని దగ్గర నువ్వు కనిపెట్టడం ప్రారంభించు. కనిపెట్టండి. నిరాశలో ఆయన నీకు తోడుగా ఉంటాడని మీరు నమ్మండి.